కేటీఆర్ విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు. ఇక ఈ కార్ రేసింగ్ లో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేసిన ఏసీబీ విచారణలో వేగం పెంచుకుంది. ఇప్పటికే ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్లు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. అయితే కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉండడంతో విచారణ కోసం ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. ఏసీబీ దరఖాస్తును పరిశీలించిన రాజ్ భవన్ ఏసీబీ అధికారులకు అనుమతిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో 54,88,00,000 ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన విచారణ ఆధారంగా ఏసీబీ ఛార్జ్షీట్ ను దాఖలు చేయనుంది. అయితే గవర్నర్ అనుమతిపై బీఆర్ఎస్ స్పందించింది. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా 1 రేస్ పై రేవంత్ సర్కార్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఇక బీజేపీ రేవంత్ సర్కార్ పై సెటైర్లు వేసింది. కేటీఆర్ రేవంత్ దోస్తానా ఇప్పుడు బయటపడిందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇంతకాలం గవర్నర్ పై నెపం మోపిన రేవంత్ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలన్నారు. కాంగ్రెస్ మాత్రం చట్టం ముందు అందరూ సమానమే అంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. అయితే ఇప్పుడు ఈ కేసులో మరోమారు కేటీఆర్ ను విచారిస్తుందా లేక ఛార్జ్ షీట్ ఆధారంగా అరెస్ట్ చేస్తుందా? ఏంటి ఇప్పుడు ఈ టాపిక్ కి సంబంధించి ఎలాంటి యూటర్న్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది? ఈ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో హైదరాబాద్ లోనే జరిగింది. ఇది ఎలక్ట్రిక్ కార్ రేసింగ్. సో ఇది అంటే ఎకో ఫ్రెండ్లీ ఉండాలి, ఛార్జింగ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటి నేపథ్యంలో, ఒక ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్నటువంటి ఉద్దేశంతో కార్ రేస్ పోయిన ప్రభుత్వంలో చేసినటువంటి రేస్. అయితే దీంట్లో ముందుకొచ్చినటువంటి స్పాన్సర్డ్ గా వచ్చినటువంటి కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడం. సో వెనక్కి వెళ్ళిపోయినటువంటి క్రమంలో అప్పుడు 54 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ స్పాన్సర్డ్ గా ముందుకు రావడం, హెచ్ఎండిఏ తన స్థాయికి పరిధి మించి ఆ నిధుల్ని ఖర్చు పెట్టడం. అయితే అది కేటీఆర్ ఆదేశాల మేరకే, కేటీఆర్ వోకల్ గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తోనే ఈ ఆదేశాలు పోవడం జరిగింది. అందులోంచి నిధులను ఇటు పంపించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇవి లండన్ లో ఉన్నటువంటి ఈ ఫార్ములా రేస్ కంపెనీ ఏదైతే ఉందో సో ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇది అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. కోడ్ ఉన్నటువంటి క్రమంలో మనీ ఫారిన్ కరెన్సీ, ఫారిన్ ఎక్స్చేంజ్ రూపంలో వెళ్ళినటువంటి నేపథ్యంలో, సో విదేశీ కరెన్సీ రూపంలో వెళ్ళింది కాబట్టి సో ఇది చట్టానికి విరుద్ధంగా, రూల్స్ కు విరుద్ధంగా వెళ్ళింది అనేది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో 54,88,00,000 రూపాయల నిధుల దుర్వినియోగం జరిగింది అంటూ కూడా ఒక వాదన. మరోవైపు క్విడ్ ప్రోకో ఒప్పందం కూడా ఉంది. దీంట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బాండ్లు కూడా గ్రీన్ కో కంపెనీ నుంచి రావడం జరిగింది. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఇది అంతా జరిగింది, దీని వెనకాల ఏదో ఉంది, ఒక కరప్షన్ ఉంది అన్నటువంటి నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏసీబీని కోరడం జరిగింది. ఏసీబీ కూడా దీనిపైన ఇప్పటికీ కేటీఆర్ ను 4 సార్లు విచారించింది, అరవింద్ 5 సార్లు విచారించింది, ఐఏఎస్ తో పాటు హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అధికారి, కీలకమైనటువంటి వ్యక్తి బీలన్ రెడ్డి, సో అతను కూడా విచారించడం జరిగింది. ఏదైతే ఈపీఎఫ్ ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీని కూడా ఇప్పటికే దీంట్లో 4 సార్లు వర్చువల్ గా లండన్ లో ఉన్నటువంటి కంపెనీ కూడా 4 సార్లు దీంట్లో విచారించడం జరిగింది. సో దీంట్లో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్
A3 గా ఉన్నారు, అరవింద్ A2 గా ఉన్నారు IAS, ఆ తర్వాత KTR A1 గా ఉన్నారు. అయితే వీళ్ళను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఎందుకంటే మాజీ మంత్రి, ప్రజాప్రతినిధి కాబట్టి సో ఈజీగా అరెస్ట్ చేయడం కుదరదు. కాబట్టి ఏసీబీ గవర్నర్ అనుమతి కోరుతూ 10 వారాల క్రితం కోరడం జరిగింది గవర్నర్ అనుమతిని. బట్ గవర్నర్ దీనిపైన చాలా రోజుల పెండింగ్ తర్వాత ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో తొందరలోనే ఛార్జ్ షీట్ వేయబోతున్నారు. సో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో కోర్టు ఎట్లాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది అన్నది కూడా చూడాలి. ఒకవేళ అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంటుందా, కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం కాబోతోందా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ బలంగా నడుస్తుంది. బట్ ఒక బిగ్ షాక్ మాత్రం తగిలిందని చెప్పాలి. ఇక రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల వైపు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, రానున్న GHMC ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో కేటీఆర్ ఈ రేస్ ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళొకసారి తెరపైకి వచ్చింది. సో ఇదంతా అంతా ట్రాన్స్పరెంట్ జరిగింది, పారదర్శకత ఉంది, ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తోందంటూ కూడా ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రైట్, ఒక రెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, ఎట్లా చూడాలి ఈ ఎపిసోడ్ ని? కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోంది అనుకోవచ్చా? అన్ని ఆధారాలతో ఇక గ్రీన్ సిగ్నల్ దొరికింది అనుకోవచ్చా? పకడ్బందీగానే ఆధారాలను సేకరించే ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చా? ఏసీబీ ఎట్లా చూడొచ్చు? అంటే శ్రీకాంత్, ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఏసీబీ కేసులో కేటీఆర్కి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇక ముందు ఏసీబీ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఏసీబీ కోరిన తర్వాత దాదాపుగా 70 రోజుల తర్వాత ఏసీబీ కేసు సంబంధించిన విషయంలో గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తారా అనేది కూడా ఇప్పుడు కొంత సస్పెన్స్గా మారింది. ప్రధానంగా ఇప్పుడు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ వ్యవహారాన్ని ఖండిస్తూ ఉన్నారు. కేవలం రాజకీయ ఒకవైపు వేధింపుల కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఇలా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపణ అయితే గుప్పిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఫార్ములా ఈ కేసు సంబంధించి 54 కోట్ల నిధులు ఏదైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర క్యాబినెట్ అప్రూవల్ లేకుండా హిమాయత్ నగర్ నుంచి ఒక బ్రాంచ్ నుంచి లండన్లో ఉన్నటువంటి ఫార్ములా ఈ కంపెనీకి బదిలీ చేశారు. ఇందులో ఒకవైపు మనీ లాండరింగ్ జరిగింది, చేతులు మారాయి. ఒకవైపు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అనుచిత లబ్ధి జరిగిందనేది కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి జరగలేదు. కేవలం ఇది రాజకీయంగా వేధించడం కోసమే కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షతోనే ఇలా చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ నేత హరీష్ రావు కావచ్చు, మిగతా నేతలంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈయన గతంలో ప్రభుత్వంలో మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండడంతో కూడా గవర్నర్ అనుమతి తప్పనిసరి అయింది. గతంలో మనం చంద్రబాబు నాయుడు కేసులో చూసాం. ఖచ్చితంగా ఇలాంటి మంత్రివర్గ సభ్యంగా ఉన్నప్పుడు గవర్నర్ పేరు మీద ప్రభుత్వం అంతా నడుస్తుంది. కాబట్టి గవర్నర్ అనుమతి అనేది కూడా ఖచ్చితంగా కావడంతో కూడా ఈ ప్రభుత్వం గవర్నర్ ఈ కేసులో గవర్నర్ అనుమతి కోసం కోరింది. గత డిసెంబర్ 19వ తేదీన ఈ కేసు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసి ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ను పిలిచి విచారణ కొనసాగించింది. 4 సార్ల తర్వాత కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతించాలని చెప్పి సెప్టెంబర్ 9వ తేదీన గవర్నర్కు అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ రాయడం, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. 70 రోజుల తర్వాత గవర్నర్ అన్ని రకాల పరిశీలించిన తర్వాత ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ పైన గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఇప్పుడు అభియోగాలు మోపుతూ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. అవసరమైతే కేటీఆర్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా మనకు చెప్తున్నటువంటి లీగల్గా చాలా మంది ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ లైన్ మరో రకంగా ఉంది. ఒకవైపు గత క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే పంపారని చెప్పి వీళ్ళు అనుమతిస్తున్నప్పుడు కూడా తాను వ్యక్తిగతంగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ నుంచే అది ఫార్ములా ఈ కంపెనీ డబ్బులు వెళ్ళాయి తప్ప ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరు కూడా డబ్బులు దీన్ని వినియోగించుకోలేదు. అప్పుడు MAUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్గా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, BLN రెడ్డి HMDA డైరెక్టర్గా ఉన్నటువంటి VLN రెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఈ కేసులో A1, A2, A3గా ముగ్గురిని కూడా ఈ కేసులో ఏసీబీ చేర్చడం జరిగింది. ఇప్పుడు ఫర్దర్గా ఏసీబీ ఇప్పటికే 4 సార్లు ఒకవైపు కేటీఆర్ను విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఇప్పుడు ఫర్దర్గా ఏం చేస్తారు? ఇప్పటికే BLN రెడ్డిని, అరవింద్ కుమార్ని కూడా విచారించారు. ఈ కేసులో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తారు. త్వరలో ఒకవైపు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, GHMC ఎన్నికలు ఉన్నాయి. ఎలక్షన్స్ లోపు బీఆర్ఎస్ పార్టీ డిస్టర్బ్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు. పార్టీని మొత్తం అంతా తానే వ్యవహరిస్తున్నారు. అంటే గతంలో కూడా పొన్నం ప్రభాకర్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇది దీంట్లో అవినీతి జరిగిందనే కంటే దీంట్లో పక్కదారి పట్టిందే ఎక్కువ కనిపిస్తోంది. అంటే ఇంత పెద్ద తప్పు జరగలేదన్నటువంటి వాదన కూడా ఒకవైపు ఉంది. బట్ దీంట్లో ఏదో జరిగిందన్నటువంటిది తేలాలి అనేది ప్రధానంగా మీరు అన్నట్టు ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కూడా ఏదో క్విడ్ ప్రోకో జరిగి ఉండొచ్చు అన్నటువంటి అనుమానం కూడా దీంట్లో కనిపిస్తోంది. అండ్ మోరోవర్ HMDA పరిధి దాటి
దీన్ని ఈ వ్యవహారం జరిగింది హెచ్ఎండిఏ పరిధి ఉన్నటువంటి బడ్జెట్ కంటే కూడా ఎక్కువ బడ్జెట్ కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగింది. ఏదో క్విడ్ ప్రోకో జరిగింది అన్నది ప్రధానంగా. ఇప్పటివరకు 4 సార్లు కేటీఆర్ విచారణ హాజరైతే పాత ప్రశ్నలే అడుగుతున్నారు. దీ క్వశ్చన్ అసలు ఏమి లేదు ఇందులో, లొట్టపీసు వాళ్ళే బాధపడుతున్నారు, అడిగినే మళ్ళీ అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బట్ ఇప్పుడు ఇది కుట్రకోణంగానే చూడాలా, అసలు ఏం తేల్చబోతున్నారు? ఇప్పటికే అధికారులు 5 సార్లు విచారించారు, కేటీఆర్ 4 సార్లు విచారించారు. ఆ కార్ రేస్ ఈ ఎలక్ట్రిక్ కార్ రేస్ సంబంధించిన లండన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళను ఇప్పటికే 4 సార్లు వర్చువల్ గా కూడా వీళ్ళని విచారించారు. ఇప్పటి వరకు ఏం తేలింది, కొత్తగా ఏం తేల్చేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి స్వామి? అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇది పెద్ద పసలేని కేసు, వ్యక్తిగతంగా తనను వేధించడం కోసం పెట్టారు. లొట్టపీసి కేసు, పదే అడిగిన విషయాలు పదే అడుగుతున్నారు. తనను కావాలని చెప్పేసి ఫ్రేమ్ చేయడం కోసం ఇలా చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నటువంటి విషయం. కానీ ఇందులో కేటీఆర్ ఓరల్ ఆర్డర్తో, క్యాబినెట్ అనుమతి లేకుండా, మంత్రివర్గం అనుమతి లేకుండా కేటీఆర్ ఓరల్ ఆర్డర్స్తోనే అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ సంబంధించిన డైరెక్టర్ బిఎల్ఎన్ రెడ్డితో చెప్పి హిమాయత్ నగర్లోని ఒక బ్యాంకు నుంచి లండన్లో ఉన్నటువంటి ఈ ఫార్ములా ఈరేస్ కంపెనీకి సంబంధించిన బ్యాంకుకు ఆ ఖాతాకి 54 కోట్ల రూపాయలు బదిలీ చేశారు. ఆ తర్వాత దీన్ని అనేక రకాలుగా చేతులు మారాయని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళ మీద ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే ఈ తన మీద వ్యక్తిగత కక్షతోటి ప్రభుత్వం మారిన తర్వాత ఫార్ములా ఈరేస్ సంబంధించినటువంటి దీన్ని రద్దు చేయడంతో హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా ఈ మొబిలిటీని మేము పెంపొందించడం కోసం ప్రయత్నం చేశాము. ఈ కార్లు అనేక పరిశ్రమలు రావడం కోసం 800-1000 కోట్లకు సంబంధించినటువంటి నష్టం జరిగింది. ఒకవైపు తన పైన ప్రభుత్వం తన మీద వ్యక్తిగత కక్షతో చేసిన దానికంటే కూడా ఎక్కువ నష్టం జరిగింది. అసలు దోషి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి విషయం ఆలోచిస్తే ఒకవైపు రెండు వైపులా కూడా పొలిటికల్ గా చర్చ అయితే ప్రధానంగా కొనసాగుతుంది. కేటీఆర్ ను వ్యక్తిగతంగా ఒకవైపు వేధించడం కోసమే ఈ కార్ రేసు తెరపై తీసుకొచ్చి ప్రధానంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేత ఆరోపిస్తున్నారు. ఫర్దర్ గా ఏసీబీ ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుందా, కేటీఆర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతుందా అనేది కూడా ఇప్పుడు మనం చూడాల్సి ఉన్నది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైందా? ఏసీబీకి పూర్తి పగ్గాలు వచ్చేసినట్టేనా? గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ తోటి బీఆర్ఎస్ పార్టీలో భారీ అలజడి మొదలైందా? ఎట్లా ఉండబోతుంది? ప్రొఫెసర్ శేషు సార్ అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు ఇద్దరు మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ గుడ్ ఆఫ్టర్నూన్. బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. సో ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్? వాట్ నెక్స్ట్? ఏసీబీకి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది, గవర్నర్ నుంచి అక్సెప్టెన్స్ వచ్చేసింది. సో ఇక ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ కూడా సిద్ధమైంది. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారా? రంగం సిద్ధమవుతుందా? సో లీగల్ గా ఎట్లా ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి? శ్రీకాంత్ గారు, మీకు ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. అది అడ్వకేట్ గా నేను మొదటి నుంచి అంటున్నాను ఏంటంటే, ఆయన లొట్టపీస్ కేసు అని అన్నారు కానీ ఈ కేసులో పసలేదని నేను అన్నాను. ఆయన రాజకీయంగా చెప్పి నేనేమో ఒక అడ్వకేట్ చెప్పాను. ఎందుకు పసలేదు చెప్తాను నేను. ఎందుకంటే 17A అవినీతి నిరోధక చట్టం ఒకటి ఉన్నది, చదివితే మనకు అర్థమవుతుంది. మన మీడియా కూడా ఏం చేస్తుందంటే, వేగంగా గవర్నర్ అనుమతి ఎందుకు వచ్చింది అంటే 17A సవరించక ముందు ఎప్పుడైతే అధికారుల మీద, ఉన్నతాధికారుల మీద కానీ ఏ అధికారి అటెండర్ నుంచి మొదలైతే మనకు మంత్రుల దాకా కూడా, ముఖ్యమంత్రి వరకు కూడా అంతకంటే పై స్థాయి అధికారి ఎవరుంటే, ఉద్యోగులకు అధికారులు ఉంటారు, మనకు మంత్రులకు అయితేనేమో గవర్నర్ నియమిస్తాడు కదా మంత్రులను, కనుక గవర్నర్ పబ్లిక్ సర్వెంట్ కనుక గవర్నర్ అనుమతి ఇవ్వాలి. ఇది లెక్క. ఆ గతంలో ఏముండే 17A అమెండ్మెంట్ కన్నా ముందు ఏముండే అంటే, ఛార్జ్ షీట్ వేసేటప్పుడే అదే అనుమతి అవసరం ఉంటుండే. అంటే కేసు రిజిస్టర్ చేయొచ్చు, విచారణ జరపచ్చు, ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రం అనుమతి అవసరం ఉండే. అయితే కేసు పెట్టడానికి, కేసు విచారణ చేయడానికి అనుమతి అవసరమైన 17A సవరించారు. దానివల్ల వస్తున్న సమస్య మేము దాన్ని వ్యతిరేకించిన పెద్ద ఎత్తున సభలు పెట్టాం. ఎందుకంటే ఏ అధికారి ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద వాళ్ళు కేసు అనుమతిస్తారా అని ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ ఇప్పుడు అనుమతి ఇచ్చారు. లేకపోతే గవర్నర్ అనుమతి ఇవ్వడు, ఏం అనుమతి ఇవ్వరు. ఇక్కడ ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో మాత్రం ల్యాప్స్ ఉన్నాయి, కానీ మిగతా విషయాల్లో ఎక్కడ లేదని మొదటి నేను వాదిస్తున్నాను. నాకు కేటీఆర్ తో సంబంధం లేదు, ఆయన కులం కాదు అన్న. నేను మొదటి చెప్పండి అంటే 5 కేసులు చూడండి మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక, 5 3 కేసులలో నేను ఏం చెప్పినా జరుగుతుందని నేను జ్యోతిష్యంగా చెప్పేది. ఉదాహరణకు నేను మొదటి చెప్తుంది ఏంటంటే, ఒకటి మన ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకటి అక్కడ గొర్రెల కుంభకోణంలో కొండంత ఎలకని పడతారా లేదా తర్వాత సంగతి. కానీ 3 కేసుల్లో ఏది మన కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ అదే పరిస్థితి, కొండంతవి ఎలకని కూడా పట్టలేదు. అట్లాగే యాదాద్రి భద్రాద్రి వాటి మీద కూడా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికీ 6 నెలలు 7 నెలలు అయిపోయింది, దాని మీద చర్యలేదు. అట్లాగే దీనికి వస్తున్నాను. ఇక్కడ ఈ కార్ రేసులో ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో తప్పు జరిగింది. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాన్ని మీరు ప్రతిదాన్ని కూడా కేసు పెట్టుకుంటే ఎవడు మిగలడు కూడా. ఇక్కడ జరిగింది ఏంటి,
జిహెచ్ఎంసీకి 10 కోట్లు మాత్రమే అనుమతి ఉంది. 10 కోట్ల కంటే ఎక్కువ అయితే క్యాబినెట్ అనుమతి, మంత్రి అనుమతి తీసుకోవాలి. అది తీసుకోలేదు. అది ప్రొసీజర్ యాక్ట్ ఒకటి. మరి ఆయన డైరెక్ట్ గా కేటీఆర్ అన్నాడు, అయ్యా మేము మళ్ళీ ప్రభుత్వానికి వస్తాం అనుకున్నాం, కథ రెక్టిఫై చేస్తున్నాం అనుకున్నాం, ఆర్డర్ను మేము ఇచ్చినది ఓరల్ చెప్పారు, ఈ మంచి నా మర్యాదతో ఇచ్చేసినట్టు వాళ్ళంటారు. ఈ డబ్బులు దుర్వినియోగం కేసు ఎప్పుడైతుంది, ఈ డబ్బులు వాళ్ళకి చేరాల్సిన చేరకపోతే అది వెంటనే వీళ్ళ అకౌంట్ లో పడితే తప్పైతుంది కదా. ఎక్కడ లేదు కదా. క్విడ్ ప్రోకర్ అంటారా మీరు? అందరూ ఎలక్షన్ బాండ్ల గురించి ప్రస్తావించారు. ఎలక్షన్ బాండ్లు ఇవ్వండి ఎవరికి? వీళ్ళందరూ ఉంటున్నాండి. ఉదాహరణ మెగా ఇచ్చారు, కాంగ్రెస్ కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు, అన్ని పార్టీలకు పోయింది. అదే కదా నేను ఏమంటున్నానంటే, క్విడ్ ప్రోకర్ అంటే మరి అందరితో ఏం పని ఉన్నది? వాస్తవం. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అనేది పెద్ద కుంభకోణం. ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి పోతున్నాయి. చూస్తున్నాం కదా, కమ్యూనిస్ట్ పార్టీకి ఎందుకు వస్తలేవు, మిగతా వాళ్ళకి ఎందుకు వస్తలేవు? అత్యధిక ఎలక్టోరల్ బాండ్ పడిన ఉంటే బీజేపీ కదా దేశవ్యాప్తంగా, తర్వాతనే రాష్ట్రంలో అయితే మనకు టీఆర్ఎస్. నేను ఏమంటున్నాను అంటే, ఇదంతా ప్రొసీజర్ ఆస్పెక్ట్ ముందర పెట్టుకొని అనవసరంగా కేసు చుట్టబడ్డది. ఇలా ఏం లేదు, పోయేది. ఇంకోటి కూడా చెప్తాను, కేంద్ర ప్రభుత్వం తెలకుండా ఆర్బీఐ ఎట్లా అనుమతించింది? ఇప్పుడు పోనీ ఇక్కడ రాష్ట్రంలో కంపెనీ రాష్ట్రంలో వీళ్ళు మార్చారు, పోనీ వీళ్ళు మాయ చేసినట్టు ఒప్పుకుంటారు. కానీ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా అదే ఎస్బీఐ, ఇది ఎస్బీఐలో అకౌంట్ ఉంటే వీళ్ళది, ఎస్బీఐ నుంచి విదేశీ మార్గద్రవ్యం పోతుంటే కేంద్ర ప్రభుత్వం తెలవకుండా పోదు కదా. మరి వాళ్ళు కూడా భాగస్వామి ఉన్నట్టేనా కాదా? అంటే లీగల్ గా మనం ఆలోచన చేయకపోతే ఏమైందంటే, కేటీఆర్ ఏమో జరిగింది. ఇప్పుడు కూడా జరిగింది ఏంటంటే, కేవలం ఛార్జ్ షీట్ వేయడానికి కూడా కాదు, కేసు విచారించారు A1, A2, A3 అని. అది ఈడీ కూడా సేమ్ చూడండి మీరు. అంటే ఇప్పుడు దీంట్లో ఏసీబీ ఇంకేం ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఇంకేం అదుపులోకి తీసుకొని కస్టడీకి తీసుకొని ఇంకేం విచారించబోతుంది? 54.88 కోట్ల రూపాయలు, 54 కోట్ల రూపాయల చిల్లర. అది ఇక్కడ బయలుదేరింది, అక్కడ వాళ్ళకి ముట్టినాయి కూడా కదా. వాళ్ళు ముట్టలేదంటే ఎప్పుడు వచ్చింది? మిగతా రెండో విడత మేము క్యాన్సిల్ చేసుకున్నాము, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యి మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరడం వల్ల ముఖ్యమంత్రికి తెలిస్తే దాన్ని ఓ కేసు బనాయించే ప్రయత్నం చేసిరు వాళ్ళు. అక్కడికి ఓడిస్తే మేము ఇవ్వమంటే అయిపోయింది. కానీ వాళ్ళు అడిగిన దాని మీద మళ్ళీ ఇప్పుడు ఈ మొదటి కేసు తీసుకొచ్చారు. దీన్ని ఏమంటారంటే, వాళ్ళు ముట్టలేదంటే తప్పు, కేటీఆర్ వాడుకున్నట్లు లెక్క. ముట్టిన తర్వాత వాళ్ళు ఎలక్టోరల్ బాండ్లు వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. ఎలక్టోరల్ బాండ్లకు అభ్యంతరాలు లేవు కదా. అంటే ప్రభుత్వంలో ఎలాంటి లాభాపేక్ష లేని వాళ్ళు ఇవ్వాలని రూల్ అయితే లేదు ఎలక్టోరల్ బాండ్లకు అయితే. అంటే ఎవరు ఇవ్వడు కూడా కదా. నేను చెప్పిన మెగా ఇంజనీరింగ్ సంస్థ బీజేపీకి ఇచ్చింది, బీఆర్ఎస్ కి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, అట్లానే అందరికి ఇచ్చింది కదా. ఇది అంతే అంటున్నాను. ఇక్కడ జరిగేది ఏంటంటే, కొండ పట్టారంటున్నాను. ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు చేసినట్టు లెక్క. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను శ్రీకాంత్ గారు. ఏమంటే ఏసీబీ ఇప్పుడు ఏసీబీ కేసు ఏది పెట్టిందో, A1, A2, A3 మనకు ఈడీ కూడా అదే కేసు పెట్టింది అంటున్నాను. మక్కి మీరాబాయి అన్నట్టు ఈడీ కూడా అదే పెట్టింది కదా. మనీ లాండరింగ్ జరిగినప్పుడే ఈడీ రావాలి. ఇక్కడ చెక్కులు మార్పిడి అయింది, కేవలం డబ్బులు బ్యాంక్ నుంచి ఇంకొక అకౌంట్ కానీ ట్రాన్స్పరెంట్ గానే ఉంది, కానీ పోయే పద్ధతి సరిగ్గా పోలేదు అనేది పాయింట్. అంటే ఏం 10 కోట్లు అంటే దానికి ఏం చేస్తారు? రెక్టిఫై చేసుకుంటారు. తర్వాత చాలా సార్లు ఆర్డర్ ఇస్తారు, రెక్టిఫై చేసుకుంటారు. ఇంకో మాట కూడా, ఇప్పుడు ఏదైతే డబ్బులు అక్కడికి పోయిన క్రమం చూసుకుంటే, మీకు అక్కడ చేరలేదంటే కష్టంగా చేరినాయని వాడే ఒప్పుకుంటున్నారు కదా. రిసీట్ కూడా ఉంది కదా వీళ్ళకు, బ్యాంక్ రిసీట్ కూడా ఉంది కదా ప్రభుత్వం దగ్గర. అందుకని ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో మాత్రం ఈ కేసులో ఏం కాదంట. రైట్. శశి సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శశి సార్ వినిపిస్తోందా? వినపడుతుంది. శశి సార్, గతంలో ఇదే మాట ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది, ఇందులో అవినీతి కంటే అన్నది ఈరోజు రామ్మోహన్ రావు గారు అంటున్నారు, బండారు రామ్మోహన్ రావు గారు. అంతకు ముందు మంత్రులు కూడా అన్నారు, దీంట్లో అవినీతి జరిగింది అన్నది కాదు, ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగిందని మొదటి నుంచి చెప్తున్నాను. చెప్తున్నాను, నాతో చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు, ఇదే డిబేట్ లో చాలా సందర్భాలు మాట్లాడారు. అవును. శశి సార్, ఏం జరగబోతోంది? సో ఇది కుట్రపూరితంగానే ఉందా? కేసును కేటీఆర్ టార్గెట్ గానే పోతోందా? సో అరెస్ట్ చేయడానికి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందా? ఈ కేసుని ఎట్లా చూస్తున్నారు? అరెస్ట్ చేయడానికి పెద్దగా ఇవన్నీ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అయితే ఇక్కడ ఏంటి అనంటే, 2018 తర్వాత వచ్చినటువంటి ఒక చట్టం ఏం చెప్తుంది అనంటే, కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలి, రాష్ట్రపతి అనుమతి కావాలనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టానికి లోబడి ఇప్పుడు ఏం చేశారు, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ని విచారణ చేయడానికి, ఏసీబీ విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి కోరారు. గవర్నరు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో
విచారణ జరుగుతుంది. బట్ ఆ విచారణ ఏసీబీ విచారణ ఏ కోణంలో జరుగుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే గతంలో కూడా విజిలెన్స్ విచారణ జరిగింది ఇదే కేసు పైన. ఒక 3 సార్లు కేటీ రామారావు గారు అటెండ్ అయ్యారు విజిలెన్స్ ఆఫీసర్స్ ముందు. ఇప్పుడు ఏసీబీ విచారణ కూడా ఇది తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో, గవర్నర్ అనుమతించినటువంటి నేపథ్యంలో మనం అనేక సందర్భాల్లో ఈ కేసు పైన డిబేట్స్ మాట్లాడినప్పుడు దీంట్లో ఏం కనపడింది మనకి, కరప్షన్ కంటే కూడా ప్రొసీజర్స్ ల్యాబ్స్ నిబంధన ఉల్లంఘన ఎక్కువగా జరిగినట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు అనంటే కరప్షన్ అంటే డైరెక్ట్ గా హెచ్ఎండిఏ నుండి ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేటటువంటి ఫారిన్ కంపెనీకి 44 కోట్ల రూపాయలు చెల్లించారు. బట్ డైరెక్ట్ గా వెళ్ళినటువంటి కేసులో ఇంకా కరప్షన్ ఎక్కడ జరిగింది అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చింది. తర్వాత క్యాబినెట్ అనుమతి లేకుండా, అప్రూవల్స్ తీసుకోకుండా, తర్వాత ఇది ఫారిన్ కంపెనీకి చెల్లింపులు చేస్తున్నారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండా ఇది ఎట్లా చెల్లిస్తారు, ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగాయి అనేది వాదన బలంగా వచ్చింది. ఇది ఒకటైతే ఇంకొక దీంట్లో కోణం ఏమొచ్చింది అని అంటే ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో వచ్చింది. ఈ ఎవరైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కి స్పాన్సర్ గా వ్యవహరించారో, అంటే మొదటిసారి జరిగినప్పుడు ఎవరైతే దీంట్లో స్పాన్సర్స్ గా వ్యవహరించినటువంటి గ్రీన్ కో అనేటటువంటి సంస్థ రెండోసారి జరిగేటటువంటి రేసు నుండి తప్పుకున్నది కాబట్టి వీళ్ళు డైరెక్ట్ గా చెల్లింపులు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది మనకి కనపడుతున్నది. అయితే ఈ గ్రీన్ కో అనేటటువంటి సంస్థ బీఆర్ఎస్ కి ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసింది. 40 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసింది. దీంట్లో క్విడ్ ప్రోకో జరిగింది అనేటటువంటి ఇంకొక ఆరోపణ తెరపైకి వచ్చింది. బట్ ఇది ఒక గ్రీన్ కో అనేటటువంటి సంస్థ ఒక్క బీఆర్ఎస్ దే కాదు, బీజేపీ ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు, కాంగ్రెస్ ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. బట్ ఈ ఆరోపణ ఎంతవరకు నిలబడుతుంది? విచారణ ఈ అంశాల మీద జరుగుతుంది, మనం అనుకుంటున్నటువంటి ఈ అంశాల మీద జరుగుతుంది తప్ప, బట్ ఈ అంశాలకు ఆధారాలు కావాలి. ఒకవేళ ఆధారాలు ఉన్నా అవి ఎలక్ట్రల్ బాండ్స్ అనేది నిలబడేటటువంటి కేసు కాదు. రెండోది ప్రొసీజర్ ల్యాబ్స్ లో కేటీ రామారావు A1 గా పెట్టారు. కేటీ రామారావు గారి కంటే కూడా నిబంధనలు పాటించాల్సింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాటించాలి. అంటే అరవింద్ కుమార్ లేకపోతే రెడ్డి పాటించాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకు? వాళ్ళే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కాబట్టి. మంత్రి అనేది ఆ ఫార్ములా ఈ కార్ రేసు జరగటానికి తన ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ప్రొసీజర్ ప్రకారం లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిజెక్ట్ చేయొచ్చు. మంత్రి ఆదేశాలను కూడా రిజెక్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. బట్ మంత్రి అయినంత మాత్రాన ప్రతిదీ అధికారులు ఒప్పుకోవాలని ఏం లేదు కదా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా అధికారులు మా మాట వినట్లం లేదని ప్రభుత్వం చెప్తుంది కదా. కాబట్టి అప్పుడు అధికారులు మాట వినకుండా ఒక ప్రొసీజర్ ల్యాబ్స్ ప్రకారము ఫారిన్ కంపెనీకి గనక నిబంధనలు మళ్లించి ఉంటే అది కేటీ రామారావు కంటే కూడా మిగతా ఇద్దరికి ఎక్కువ. అంటే ఇంకొక పాయింట్ సార్, ఈ చర్చ ఇప్పటికీ సంవత్సరం నుంచి జరుగుతుంది. ఇప్పుడే ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చింది అనుకోవాలా? జూబ్లీహిల్స్ తర్వాత స్థానిక ఎన్నికల ముందు, గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడే ఎందుకు ఇది బయటకు వచ్చింది తెర మీదకి? జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆరోపణలు చేశారు. ఏం ఆరోపణలు చేశారు? కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. మేము కాళేశ్వరం పైన చర్యలు తీసుకుందామంటే సిబిఐకి అప్పచెప్పాం, సిబిఐ కేసు తీసుకోలేదు. తర్వాత కేటీ రామారావు పైన చేద్దామంటే ఏసీబీకి విచారణకు సంబంధించినటువంటి గవర్నర్ అనుమతులు రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక ప్రశ్న పబ్లిక్ లోకి లేవనెత్తిన సందర్భంలో బహుశా ఆ ప్లాట్ఫామ్స్ అనుకొని ఉంటాయి, ఈ ఆరోపణలు మనం ఎందుకు మోయాలి, అనుమతి ఇస్తే పోలే అనేటది ఒకటైతే. రెండోది, జనరల్ గా మీరు ఒక వ్యక్తిని విచారణ చేయడానికో అరెస్ట్ చేయడానికో గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపంలోనే అనుమతి ఇవ్వరు. దాని మీద ఉన్నటువంటి అభియోగాలు తీవ్రతను బట్టి వాటిని బట్టి గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. బట్ గవర్నర్ ఇది సరైన సమయం అనుకున్నారేమో, గవర్నర్ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. బట్ మనం ఈ విషయాలను తప్పుపట్టలేము కానీ, బట్ గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూడలేము, తప్పుపట్టలేము కానీ కేసులో ఉన్న మెరిట్స్ ఏంది శ్రీకాంత్, ముఖ్యంగా కేసులో ఉన్న మెరిట్స్ ఏంది, ఎంత మేరకు ఈ ఆరోపణలు నిలబడతాయి, ఎంత మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు శిక్ష పడతాయి అనేది ఇంపార్టెంట్ అవుతుంది. చూద్దాం. ఎనీవే, మీరు అన్నట్టు ఎంతవరకు ప్రాసిక్యూషన్ లో ఇంకెంతవరకు జరుగుతుంది, కోర్టు ఎట్లా డైరెక్షన్ చేయబోతోంది, కోర్టుకి విచారణ చేసినంత మాత్రాన అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదు. విచారణ చేసినంత మాత్రాన అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదు. విచారణ జరిపిన తర్వాత కూడా అరెస్ట్ చేయకూడదనే రూల్ కూడా ఏం లేదు, అరెస్ట్ చేసుకోవచ్చు. కేసులో ఉన్న తీవ్రతను బట్టి తర్వాత ఈ ఎంక్వైరీ చేస్తున్న ఏజెన్సీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి కూడా ఉంటది.
Point. బట్ ఇవాళ ఇంకొక పరిణామం శ్రీకాంత్ మీకు అవును, జగన్మోహన్ రెడ్డి Supreme గారు ఇవాళ వచ్చి కేసులలో కోర్టులో అటెండ్ అయినటువంటి సందర్భం ఉంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ కేసులు నలుగుతున్నాయి? క్విడ్ ప్రో అవును, కేసే కదా అవును, జగన్మోహన్ రెడ్డి అవును. కేసులో కూడా బలంగా వచ్చినటువంటి ఆరోపణ. ఇక్కడ కూడా అదే క్విడ్ ప్రోకో వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని విచారించిన జేడి లక్ష్మీనారాయణ గారు 6 సార్లు విచారించి 7వ సారి అరెస్ట్ చేశారు. లెక్కి వచ్చింది మరి ఆ సందర్భాలను చూసాం కదా. కాబట్టి ఈ ఎంక్వైరీ ఏజెన్సీ విచారణ సందర్భాన్ని బట్టి ఉంటుంది, విచారణలో ఉన్న తీవ్రతను బట్టి ఉంటుంది, విచారణలో వాళ్ళు కనిపెట్టినటువంటి అంశాల ఆధారంగానే అరెస్టులు జరుగుతాయి తప్ప మన ఊహాగానాల మేరకు రాజకీయ ఆరోపణల మేరకు అరెస్టులు జరగవనే విషయాన్ని గమనించాలా. ఎనీవే థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్ యూ రామారావు గారు. సో మొత్తానికి కేటీఆర్ సంబంధించి ఈ కార్ రేసు అలజడి సృష్టించబోతోందా, లేదంటే కేటీఆర్ కొట్టిపారేస్తున్నట్టు ఇది ఒక లొటపీస్ కేసు లాగానే ఉండబోతుందా? దీంట్లో ఎంతవరకు శాంటిటీ ఉంది, ఎంతవరకు ఈ కేసు నిలబడుతుంది? సో ప్రొసీజర్ ల్యాప్స్ జరిగింది వాస్తవమే, కాకపోతే ఇందులో అవినీతి ఏం జరగలేదు, కరప్షన్ ఏం జరగలేదు. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అన్ని స్పష్టంగా కనిపిస్తోంది. పారదర్శకత ఉంది కేసులో. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీనిపైన రియాక్ట్ అయింది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.